ముందు యాక్చువల్గా గత 3-4 రోజులుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దీని నీళ్ళు ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయాలా వద్దన్న దాని మీద అటు అధికార పక్షంతో పాటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. ఒకసారి వాళ్ళంతా ఏం మాట్లాడారో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు గత 4 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. అధికార ప్రతిపక్ష నేతల వరుస ఆరోపణలు విమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నిబంధనలకు లోబడే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే మేడిగడ్డలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణాల్లో లోపాలున్నాయని రిపోర్టులో క్లియర్ గా ఉందని రేవంత్ తెలిపారు. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా. ఆయన తెలివితేటలు, ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికే అవి కూలిపోయినాయి. ఈరోజు కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో. ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. ఎక్స్పర్ట్స్ ని రోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈ రోజు మేము పనిచేస్తున్నాం. నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్ అంతా దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన మేడిగడ్డ బ్యారేజ్ కట్టొద్దని ఇంజనీర్లు ఎక్కడా చెప్పలేదని వివరించారు. సీఎం రేవంత్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. 3 బ్యారేజీల్లో 2-3 పియర్స్ కుంగిపోయినాయి. ఒక బ్లాక్ 7 రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. మరి 2 సంవత్సరాలు 7 నెలలు 31 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ఏం టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ అర్థమైతలేదా? పరీక్షలు టెస్ట్లే చేయలేను. ఇంకా అసలు డిజైన్ ఎక్కడిది, నువ్వు రిపేర్ ఎప్పుడు చేస్తావు? ఇన్ఫాక్ట్ 31 నెలలు అయినా 3 సీజన్స్, 3 వర్కింగ్ సీజన్స్. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా అని అడుగుతున్నా. అరే మేము 40 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. వేర్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వు ఆర్మీ ఇంజనీర్లు వచ్చి ఇంత పీక్ పడగొడితే ఇది ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయి 8 శవాలు ఇంకా లోపలనే ఉన్నాయి. నువ్వు ఇంత పీక్ పడగొట్టింది ఏంటంటే ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, 8 శవాలు బయటకు కూడా తీయాలి. ఇప్పటికి ఏడాదైనా నువ్వు ఇంత వీక్ పడగొడితే మేము కట్టినటువంటి వట్టెం పంప్ హౌస్ పాలమూరు ప్రాజెక్టులో నీళ్ళలో మునిగిపోయింది. నువ్వు ఇంత వీక్ పడగొడితే సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, ఇప్పటి వరకు మరమ్మతు కూడా కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా నాగార్జున సాగర్ డ్యాం పటిష్టంగా ఉండగా కాళేశ్వరం బ్యారేజీలు కొద్ది సంవత్సరాల్లోనే దెబ్బతిన్నాయని విమర్శించారు. మేడిగడ్డ వద్ద కనిష్ట పాండ్ లెవెల్ లేకపోవడంతో కన్నెపల్లి పంపింగ్ ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే బ్యారేజీల నిర్వహణ కొనసాగుతోందని, శాస్త్రీయ పరీక్షల అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. మీకు డిపిఆర్ లో ఎక్కడైతే బ్యారేజ్ కట్టమని చెప్పిండ్రో మరి మీకు ఎక్కువ పైసలు మిగులుతాయనో మరి ఏముందో కారణం మధ్యలోది 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. ఇప్పుడు ప్రమాద పరిస్థితి జరిగింది. వాళ్ళు ఏమంటారు అంటే మరి కూలిపోవాలని కోరుకుంటున్నామో, అది నింపాలని కోరుకుంటున్నాం. మేమేమంటున్నాం? మీరు కాదు మాకు చెప్పేది. కూలిపోవడానికి కారణం మీరు సలహా ఇచ్చేది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దుతున్న కరువు అన్నారు కేటీఆర్. 247 టీఎంసీల వరద వచ్చినప్పుడే తట్టుకున్న మేడిగడ్డ బ్యారేజ్ 9 టీఎంసీలకు ఎందుకు తట్టుకోదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై కక్షతో రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. 28.5 లక్షల క్యూసెక్కులు ఇవాళ కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు
అన్నారంలో సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. 15 రోజుల పాటు 247 టీఎంసీ నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్ల ప్రవాహాన్ని కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా? కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు. నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు ఈటెల రాజేందర్. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనన్నారు. మేడిగడ్డలో నీళ్లు నింపమని తాము అడగటం లేదని, దిగువకు పోతున్న నీళ్లను పంప్ చేయమని మాత్రమే అడుగుతున్నానన్నారు ఈటెల. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసిపోతే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమైనా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది, ఇంత నీచంగా ఉంటారా? సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం నిర్వహించగా దీనికి కౌంటర్గా కాంగ్రెస్ అవినీతి కాళేశ్వరం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి రేవంత్ రక్తదాహానికి రక్తదానం అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీ భవన్లో అవినీతి కాళేశ్వరం పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది.